మొన్ననే ఫోన్ చేసినా కూడా మరి ఎవరైనా చనిపోయి తీసుకుపోవడానికి హాస్పిటల్ కానీ ఎక్కడికైనా పోవాలన్నా కూడా మరి పరిస్థితి ఇబ్బంది ఉంది. మీరు గతంలో చూసారు మరి ఆ రోజు 2018 ఎన్నికల్లో మరి ఇప్పుడు గతంలో ఉన్న శాసనసభ్యుడు మీ మీద అనేక పర్యాయాలు ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే నేనే సాక్ష్యం. సీసీ రోడ్లు ఇప్పుడు ఏదైతే బడ్జెట్ మరి స్పెషల్ ఫండ్ ఉన్నదో అవన్నీ కూడా సీసీ రోడ్లు వేయాలి. మీరు ఆర్ఎంపీ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి కేశరాజపల్లి నుండి అద్దంకి నుంచి పాతపల్లి, అదేవిధంగా శేషమ్మగూడెం, అదేవిధంగా మామిలగూడెం నుంచి మరి ఇందిరమ్మ కాలనీకి, అదేవిధంగా అక్కలాయగూడెం, గద్దవారగూడెం, నడ్డివారగూడెం రోడ్డు, అదేవిధంగా ఈ చల్లపల్లి మరి ఆప్షన్ 1 లో అవకాశం ఉన్నది. అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా శేషమ్మగూడెం, కేశరాజపల్లి, అదేవిధంగా గుట్ట కింద అన్నారం, వేలుపల్లి ఆ ప్రాంతం మొత్తం కూడా మరి డెవలప్మెంట్ అయితే చేయడానికి ఒక్కసారి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తాము. మరి లాస్ట్ చివరిలో ఎన్నికల సమయంలో ఓటు వేయించుకోవాలని చెప్పేసి డ్రా చేసి మరి వందల మంది లబ్ధిదారులను మరి అందులో వార్డుకు 5-6 కేటాయించేసి అవి ఇండ్లు మరి మొత్తం కూడా ఎక్కడెక్కడ మరి అభివృద్ధి అంటే శిథిలావస్థకు వచ్చే పరిస్థితి ఉన్నది. మరి అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు. మరి మంత్రి వాళ్ళు వెంటనే చొరవ తీసుకొని మరి గతంలో ఏదైతే డ్రాలో ఎన్నికో మరి ఆ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అది వెంటనే ఆ లబ్ధిదారులకు అందించాలని చెప్పేసి మంత్రి గారిని మరి కోరుతా ఉన్నాను.